ఆగస్ట్ 2024లో ఒక కపుల్ పిల్లలు పుట్టట్లేదని ఒక ఐవీఎఫ్ క్లినిక్కి వెళ్ళి డాక్టర్ చూపించుకున్నారు. వాళ్ళని చూసిన ఆ డాక్టర్ ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ కానీ ప్రాసెస్ కానీ చాలా డిలే అవుతుందని, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు మీకు ఒక షార్ట్ కట్ చెప్తానని ఆ కపుల్ ఇద్దరికి సరుగసీని సజెస్ట్ చేసింది. సరుగసీ అంటే ఏంటి మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక పెళ్ళైన కపుల్ నుండి స్పర్మ్ అండ్ ఎగ్ తీసుకొని దాన్ని ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో కింద కన్వర్ట్ చేసి ఆ ఎంబ్రియోని వేరే ఫీమేల్ యూట్రస్లో అంటే గర్భాశయంలో పెడితే ఆ బిడ్డ పెరిగి పుట్టేదాకా వెయిట్ చేసి అలా పుట్టిన బిడ్డని వాళ్ళ బయోలాజికల్ పేరెంట్స్ అంటే స్పర్మ్ అండ్ ఎగ్ డొనేట్ చేసిన కపుల్ కి ఇవ్వడమే సొరగసీ అంటే. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే గర్భాశయాన్ని అద్దెకి తీసుకోవడం లాంటిది. అయితే ఈ డాక్టర్ ఆ కపుల్ ఇద్దరిని మోటివేట్ చేసి 35 lakhs కి డీల్ మాట్లాడుకొని 9 months తర్వాత వైజాగ్ లో డెలివరీ చేయాలని చెప్పి 2 lakhs ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకొని ఎవరైతే ఫీమేల్ గర్భాశయంలో వీళ్ళ బిడ్డ పెరుగుతుందో ఆమెకు డెలివరీ చేసి ఆ బిడ్డని ఇదిగోండి మీ బిడ్డ అని చెప్పి వాళ్ళ చేతికి ఇచ్చి ఆ సొరగసీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అన్ని హ్యాండ్ ఓవర్ చేసింది. అంతా బానే ఉంది కదా, మరి ఏంటి ఇష్యూ అంటే అక్కడే అసలైన ట్విస్ట్ బయటపడింది. ఈ కపుల్ ఇద్దరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన బేబీకి DNA టెస్ట్ చేసి దాన్ని సర్టిఫికేట్ గా ఇవ్వమని అడిగారు. అది మ్యాండేటరీ ఎక్కడైనా సరే. కానీ ఈ డాక్టర్ అండ్ ఆ ఐవీఎఫ్ క్లినిక్ ఏం చేశారు, దాన్ని డిలే చేస్తూ తర్వాత చేస్తాం ఇది జరగట్లేదు అని ఏదేదో సాగు చెప్తూ అలా నెట్టుకొచ్చారు. కానీ అక్కడే ఈ కపుల్కి ఏదో డౌట్ వేసి వెంటనే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో DNA టెస్ట్ చేస్తే అస్సలైన నిజం బయటపడింది. ఈ బేబీకి ఉన్న DNA ఈ కపుల్కి ఉన్న DNA అసలు మ్యాచ్ అవ్వట్లేదని, అసలు ఈ బేబీకి వాళ్ళకి సంబంధమే లేదు అని తెలిసింది. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అస్సలు స్కామ్ అప్పుడే బయటపడింది. ఈ డాక్టర్ అండ్ ఐవీఎఫ్ క్లినిక్ లో పనిచేసే వాళ్ళు ఈ బేబీ ఎవరికైతే పుట్టిందో వాళ్ళు అస్సాంలో ఉండే ఒక ఫ్యామిలీ, వాళ్ళు పూర్ ఫ్యామిలీ అవడం చేత వాళ్ళకి 90,000 అంటే 90,000 రూపీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర బేబీని కొనుక్కొని ఆ బేబీని తీసుకొచ్చి వీళ్ళ బేబీ కింద హ్యాండ్ ఓవర్ చేసి ఒక సరుగసీ డాక్యుమెంట్స్ కానీ డెలివరీ రిపోర్ట్స్ కానీ మెడికల్ రిపోర్ట్స్ కానీ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇవన్నీ కూడా ఆ కపుల్ కి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ నిజమైన బేబీ కింద ఇచ్చారు. అది కూడా 35 lakhs అమౌంట్ తీసుకొని. చూసారా, ఒక ఉన్నతమైన వృత్తిలో ఉండి కూడా ఒక డాక్టర్ అయి ఉండి కూడా ఈమె చేసిన పని. కానీ ఈ స్కామ్ ఎక్కడితో ఆగిపోలేదు. ఆ డాక్టర్ పేరు అతులూరి నమ్రత అండ్ ఆ ఐవీఎఫ్ క్లినిక్ హైదరాబాద్ లో ఉంది అండ్ దాని పేరు ద యూనివర్సల్ సృష్టి క్లినిక్. ఇది రీసెంట్ గా అంటే 2-3 days బ్యాక్ వెలుగులోకి వచ్చింది. ఏమని, ఈ క్లినిక్ వాళ్ళు ఈ స్కామ్ 2017 నుండి చేస్తున్నారని, ఈ డాక్టర్ నమ్రత అండ్ ఆమె కొడుకు లాయర్ అవ్వడం చేత వీళ్ళిద్దరూ కలిపి ఈ స్కామ్ ని రన్ చేస్తున్నారని, కపుల్స్ ఎవరైనా కపుల్ ఎదురు తిరిగితే వాళ్ళ మీద ఫేక్ కేసెస్ వేస్తాము అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని తెలిసింది. వీళ్ళతో పాటు ఇంకొక 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఇంకొక నిజం బయటకు పడింది ఏంటంటే 2021లో ఈ సృష్టి క్లినిక్ కి లైసెన్స్ పోయింది అండ్ 2016లో ఈ నమ్రత అనే ఆవిడ మీద NRI కపుల్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఇష్యూ మీదే ఆమె మీద కేసు వేశారు. అప్పుడు ఆమె డిగ్రీ కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. అయినా కూడా ఆమె ఫ్రాడ్ చేయడం ఆపకపోగా ఇంకా ఇలాంటి స్కామ్లు పెద్దవి చేస్తూనే ఉంది. అండ్ వీళ్ళు వైజాగ్, హైదరాబాద్ అండ్ విజయవాడలో ఈ స్కామ్ రన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ హాస్పిటల్లో రీసెంట్ గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేర్చుకున్న 10 couples కూడా వెళ్లి పోలీసులకి రిపోర్ట్ చేసి అండ్ వాళ్ళ కేసెస్ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని కంప్లైంట్ చేశారు. రియాలిటీలో చూస్తే ఈ కేసు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే ఈ ఐవీఎఫ్ రిలేటెడ్ స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ ఇండియాలో రోజు రోజుకి చాలా జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు మొన్న హైదరాబాద్ లో స్పర్మ్ బ్యాంక్స్ తో ఎఫిలియేట్ అయ్యి స్పర్మ్ బ్యాంక్స్ తో కలిసి ఐవీఎఫ్ క్లినిక్స్ ఈ స్పర్మ్ ని బెగ్గర్స్ కి 4,000-5,000 రూపీస్ ఇచ్చి బిర్యానీ ఆశ చూపించి వాళ్ళ దగ్గర స్పర్మ్ కలెక్ట్ చేసుకొని పిల్లలు పుట్టట్లేదు అని ఆందోళనతో వచ్చిన కపుల్స్ కి ఆ స్పర్మ్ ని అమ్మేస్తున్నారని, అది హై అమౌంట్స్ కలెక్ట్ చేసుకొని డబ్బుల కోసం ఇలాంటి చీప్ ఫ్రాడ్ అండ్ స్కామ్ చేస్తున్నారని కూడా తెలిసింది. అండ్ మొన్న జూలై 1st week లో ఢిల్లీ గురుగ్రామ్ ఐవీఎఫ్ స్కామ్ అండ్ స్కాండల్ బయటపడింది. వీళ్ళంతా కూడా స్పర్మ్ అండ్ ఎగ్ రిజిస్ట్రేషన్స్ లేకుండా లైసెన్స్ లేకుండా ఎక్కడెక్కడి నుంచో పూర్ క్వాలిటీ స్పర్మ్ అండ్ ఎగ్ ని తీసుకొచ్చి NRI కపుల్స్ కి పిల్లలు పుట్టట్లేదు అని ఎంతో టెన్షన్ పడుతూ ఆందోళనతో ఉండి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇలా లైసెన్స్ లేని రిజిస్ట్రేషన్ లేని స్పర్మ్స్ అండ్ ఎగ్స్ ని చాలా ఐవీఎఫ్ క్లినిక్స్ ఢిల్లీలో పర్చేస్ చేసి ఇలా బిజినెస్ చేస్తున్నారని కూడా తెలిసింది. అసలు ఇన్ని స్కామ్స్ జరుగుతున్న రోజుకి ఐవీఎఫ్ సెంటర్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో లాస్ట్ 5 years లో ఐవీఎఫ్ క్లినిక్స్ 49% ఎక్కువ పెరిగాయి. ఇండియాలో పిల్లలు పుట్టకపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ గా తయారైంది. కానీ అసలు ఇండియాలో ఈ ఇన్ఫర్టిలిటీకి రీజన్ ఏంటి, అసలు ఈ ఐవీఎఫ్ క్లినిక్స్ ఆర్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ పుట్టగొడుగుల్లా పెరిగిపోవడానికి వాళ్ళు దీన్ని ఒక పెద్ద మాఫియా అండ్ బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు తెలిసిన
వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ న్యూస్ని అందేలా చేయండి. అండ్ మీకు ఐవీఎఫ్ రిలేటెడ్ ఎనీ డౌట్స్ ఉన్నా సరే, లేదంటే ఐవీఎఫ్ క్లినిక్స్ మీద డౌట్ ఉన్నా సరే, మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని గురించి ఎంక్వైరీ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ డాక్టర్ జేటీ. అంతవరకు సైనింగ్ ఆఫ్.